హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇలా ఉన్న ఫోటోని ఇలా ఎలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలనేది నేర్చుకుందాం. Hi guys, welcome back to Truly Academy. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఇమేజ్ని మనం ఇంతకు ముందు చూపించిన ఫోటోలో ఎలా మార్చాలి అనేది నేను చూపిస్తా. ఫస్ట్ మనం డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత ఇమేజ్లో ఏ ప్రాబ్లం ఉంది అది ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. ఫస్ట్లో నాకైతే లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే కెమెరా రా ఫిల్టర్స్ ఓపెన్ చేసి ఆ డూప్లికేట్ లేయర్ పైన ఓపెన్ చేశాను. సో ఐ విల్ అడ్జస్ట్ ఆల్ ద లైటింగ్స్ అండ్ ఎక్స్పోజర్. ఓకే, హైలైట్స్ కొంచెం తగ్గిస్తా. సో ఇక్కడ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నాకు ఇంకా హైలైట్ కావాలి. సో బ్లాక్స్ అన్ని హైలైట్ చేసుకున్నా నేను. సో ఇంకా షాడోస్ కూడా కొంచెం హైలైట్ చేసా, ఎక్స్పోజర్ కొంచెం తగ్గించుకుంటా. కాంట్రాస్ట్ is fine. Okay, now you can see after before. Okay, so కనిపిస్తుంది కదా, ఇది మనం ఎడిట్ చేసింది, ఇది ఒరిజినల్. సో ఇంకొంచెం లైటింగ్ ఎక్కువ అయింది, దానివల్ల నాయిస్ లా కనిపిస్తుంది. కొంచెం ఎక్స్పోజర్ తగ్గిస్తా నేను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. సో ఐ కెన్ సీ సమ్ డీటెయిల్స్. సో ఇంకా కొంచెం షాడోస్ ఇంక్రీజ్ చేస్తే ఇంకొంచెం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దిస్. దెన్ ఓకే చేసుకుంటా. ఓకే, సో స్టెప్ 1లో మనం ఏం చేసాం, కలర్ కరెక్షన్ చేసాం. ఓకే, దెన్ మళ్ళీ అగైన్ నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. ఈ డూప్లికేట్ లేయర్ చేసిన తర్వాత సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ 2 వేస్లో రిమూవ్ చేయొచ్చు. ఒకటి, మీరు అప్డేటెడ్ ఫోటోషాప్ లైసెన్స్డ్ వెర్షన్ వాడుతుంటే మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇంకొక న్యూ లేయర్ ఓపెన్ చేసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేస్తేనే మీకు కనిపిస్తుంది రిమూవ్ అయిందా లేదా అనేది. ఓకే, వన్స్ యూ రిమూవ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఉన్న డ్రెస్ కలర్సే నేను పిక్ చేసుకుని ఐ ట్రై టు అప్లై యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ అనమాట గ్రేడియంట్లో. ఓకే, సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్ ఉంటుంది, గ్రేడియంట్ క్లిక్ చేయండి అండ్ అప్లై చేయండి మీకు ఎలా కావాలో అలా. ఇట్స్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా కావాలనుకుంటున్నాను నేను. ఓకే, సో వన్స్ ఐ హ్యావ్ అప్లైడ్ ద బ్యాక్గ్రౌండ్, సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక లేయర్ని డూప్లికేట్ చేశా కదా, ఇది క్రాప్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఒక లేయర్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ లేయర్ని ఇంకో న్యూ లేయర్ తీసుకుని మర్జ్ చేస్తున్నాను. సో మర్జ్ చేసిన తర్వాత ఇది పిక్చర్ ఒకటే ఒక లేయర్లో ఉంది కదా. ఇప్పుడు నేను వేరేది డూప్లికేట్ చేసుకున్నా తర్వాత ఆ లేయర్కి నేను బ్లెండ్ మోడ్ అప్లై చేస్తున్నా, సాఫ్ట్ లైట్. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇమేజ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇమేజ్లో. సో ఇది కూడా నాకు ఇంత ఎక్కువ అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే దీని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటా. సో ఇంకా డీటెయిల్స్ కనిపిస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం ఇమేజ్ ఇంప్రూవ్ అయింది. ఎక్కడ షాడోస్ కావాలో అవి అలా వచ్చి. ఓకే, సో దీన్ని అగైన్ నేను మళ్ళీ మర్జ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా అంటే నేను బ్యాక్గ్రౌండ్లో మీకు ఇంతకు ముందు చూపించినట్టు బటర్ఫ్లై కావాలి, ఇలా యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే గూగుల్లో బటర్ఫ్లై ఇమేజ్ని ఆల్రెడీ సెర్చ్ చేసుకున్నా నేను. సో ఈ బటర్ఫ్లై ఇమేజ్ నేను సెలెక్షన్ చేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకి ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంది కాబట్టి ఆరెంజ్ అండ్ బ్లాక్ బాగా బ్లెండ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కాపీ దిస్ ఇమేజ్ అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం లో క్వాలిటీ ఉంది, మీరు హై క్వాలిటీ ఇమేజ్ రిఫర్ చేయండి మీకు దొరికితే. సో ఇది కూడా నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. ఓకే, వన్స్ ఐ రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్, ఈ లేయర్ని నేను ఆమె బ్యాక్కి సెండ్ చేస్తున్నా.
ఓకే. సెండ్ చేశాను. నాకు కొంచెం ఈ అమ్మాయి ఇంకా ఇవన్నీ కూడా కొద్దిగా ఇటువైపుకి జరగాలని అనుకుంటున్నా నేను. సో, కొంచెం మూవ్ చేస్తా నేను. ఓకే. మూవ్ చేశాను. ఇప్పుడొచ్చి నాకు ఈ ఇమేజ్ ఉంది కదా! బటర్‌ఫ్లై ఇమేజ్ నేను ప్రీవియస్ ఇమేజ్‌లో ఎలా పెట్టానో అలాగే పెట్టుకున్నా ఎగ్జాక్ట్‌గా. ఓకే. ఇప్పుడు మీకు ఇంకో ఎఫెక్ట్ కనిపియచ్చు. ఈ బ్లర్ ఎఫెక్ట్. దాన్ని ఎలా తీసుకురావాలనేది నేను చూపిస్తా. ఇప్పుడు ఇదే బటర్‌ఫ్లై లేయర్‌ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని అమ్మాయి పైకి తీసుకొచ్చి ఫిల్టర్స్‌లోకెళ్ళి, బ్లర్‌లోకెళ్ళి గాజియన్ బ్లర్ అప్లై చేయండి. ఓకే. ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకే అప్లై ఇలా ఎందుకొస్తుందంటే ఇది క్లిప్పింగ్ మాస్క్‌కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే వేరే న్యూ లేయర్ తీసుకొని ఆ క్లిప్పింగ్ మాస్క్ సెలెక్షన్ చేసి బటర్‌ఫ్లై ఉన్న లేయర్‌ని మర్జ్ చేయాలి. వన్స్ మర్జ్ చేసిన తర్వాత నౌ ట్రై టు అప్లై ద గాజియన్ బ్లర్. ఇప్పుడు మీకు ఇమేజ్ వస్తదన్నమాట. ఓన్లీ ఇమేజే బ్లర్ అవుతది. ఓకే. అయిపోయిన తర్వాత మీరు ఈ కార్నర్‌కి తీసుకొచ్చి దీన్ని ఎలా మీకు ఎంతవరకు కావాలి, ఎలా పెట్టుకోవాలనేది డిసైడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే. నేనిప్పుడు మోర్ దెన్ హాఫ్ యూజ్ చేశా ఇక్కడి వరకు. అండ్ ఇంకా బ్లర్ కూడా నాది ఎక్కువుంది. బ్లర్ ఇంటెన్సిటీ. సో, నేను ఇంకొంచెం బ్లర్ చేస్తా. ఓకే. దెన్ ఇంత చేసిన తర్వాత అగైన్ నాకు ఇక్కడ కూడా కొంచెం ఎడ్జ్‌లో కావాలి ఆ లుక్ కోసం. ఓకే. సో, ఇది కూడా నేను ఇలా అప్లై చేసుకున్నా. సో, అప్లై చేసిన తర్వాత ఇంకా ఏమన్నా చేయగలరా అని చూడండి. నేను ఇంకొక లేయర్ ఆఫ్ ఈ బటర్‌ఫ్లైని తీసుకున్నా. అది తీసుకొని నేను ఆ అమ్మాయి డ్రెస్ పైన ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నాను. సో, ఇక్కడ ఆరెంజ్ ప్యాచ్‌లా కనిపిస్తుంది కదా! నేను అక్కడ ప్లేస్ చేశా ఈ ఇమేజ్. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ వి కెన్ డిజైన్ ద క్రియేటివ్ ఇమేజ్ కంపోజిషన్. దీన్నే మనం ఫోటోషాప్‌లో ఇమేజ్ మ్యానిప్యులేషన్ అని కూడా అనొచ్చు. ఫోటో ఎడిటింగ్ అని కూడా అనొచ్చు. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో, మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ట్రూలీ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.